సకాలంలో అందట్లేదు వాళ్ళకి. రెండవది, ఇప్పటికే పేపర్లలో ఆ ఇచ్చే 23% రిజర్వేషన్ కూడా శాస్త్రీయంగా లేదని, 17% అని కొంత, లేదు 21% అని కొంత, మొత్తానికి 2 సంవత్సరాల నిరీక్షణలో బీసీల కళలో మాత్రం మట్టి కొట్టినది ఇలా సర్వత్రా ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ వర్గాలు ఇలా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి సమాయత్తమవుతున్నట్టు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది. గ్రామాల్లో చూస్తూ ఉంటే పోయినసారి సర్పంచ్లు ఎవరైతే చేసినరో వాళ్ళు పనిచేసిన దానికి బిల్లులు రాకపోవడం, వాళ్ళ చెక్ పవర్లు కలెక్టర్లు చెప్తే తప్ప లాకులు ఓపెన్ చేయకపోవడం, వచ్చిన డబ్బులు నేరుగా జీతభత్యాలకు నేరుగా కరెంటు బిల్లులకే పోవడం, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లుగా ఏదైనా ప్రజలకు అవసరమైతే పని చేద్దామంటే కూడా చేయలేని పరిస్థితి. చేసిన బిల్లులు రాక అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు, అనేక మంది ఉత్తరాలు పెట్టి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోటీ చేయడానికి వెనుక ముందు ఆడుతున్నారు. మేము గెలుస్తాం నిజమే, కానీ నిధులు లేకపోతే మేమెక్కడ అంతకుముందు ఎలక్షన్లో ఒక్కొక్క గ్రామానికి 20 మంది 25 మంది పోటీదారులు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తున్నాం, రేపు నామినేషన్ లాస్ట్, చాలా గ్రామాల్లో బతిలాడి నిలబెట్టే పరిస్థితి వచ్చింది. బతిలాడి నిలబెట్టే పరిస్థితి వచ్చింది. అంటే వ్యవస్థల పట్ల ఏం అభిప్రాయం ఉందో మనకు అర్థమవుతుంది. కొన్ని గ్రామాల్లో అయితే వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు, సర్పంచ్లుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు ముందుకు రాకపోతే ప్రజలే నువ్వు పోటీ చేయబిడ్డా అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితిని బట్టైనా ప్రభుత్వాలు గుణపాఠం తెచ్చుకొని స్థానిక సంస్థల్ని బతికించేటట్టుగా, స్థానిక సంస్థలకు అధికారులు కట్టబెట్టేటట్టుగా, స్థానిక సంస్థల నిధుల్ని గ్రామాల్లో ఆ పాలక మండలే ఖర్చు పెట్టుకున్నటువంటి అధికారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కనీసం ఈసారైనా అది నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. హుజరాబాద్లో 107 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫస్ట్ విడతగా కమలాపూర్ మండలం 11వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అక్కడ 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇల్లంతకొండ మండలం, జమ్మికుంట మండలం, హుజరాబాద్ మండలం, వేణివెంక మండలం అన్నీ కలిపి 107 గ్రామ పంచాయతీలు. మిగతా 4 మండలాలు థర్డ్ విడత 17వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మేము ముందుగా అనౌన్స్ చేసినట్టుగా 25 సంవత్సరాలుగా హుజరాబాద్ నియోజకవర్గంలో వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు కావచ్చు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు కావచ్చు, జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు కావచ్చు, కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు కావచ్చు, అన్ని ఎన్నికల్లో కూడా 20-22 ఏళ్ళుగా మేమే గెలుచుకునే చరిత్ర ఉంది. ఇక్కడ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ మనం గెలవకుండా ఎమ్మెల్యేలు గెలవడానికి కానీ ఎంపీలు గెలవడానికి కానీ అంత ఈజీగా ఉండదు. జనరల్గా గ్రామాలలో నేరుగా సంబంధం ఉండేది వార్డు మెంబర్కి, సర్పంచ్కి, ఎంపీటీసీకి తప్ప నేరుగా ప్రజలకి ఎమ్మెల్యేకి సంబంధం ఉండదు. కాబట్టి అతి కీలకమైన ఎన్నికలు కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళం 25 ఏళ్ళుగా క్షేత్రంలో ఉన్న వాళ్ళం కాబట్టి
ఇలా కింద జరిగే ఎన్నికల్లో కూడా నాలాంటి వారిని పూర్తి స్థాయిగా వాళ్ళకు అండగా ఉండి గెలిపిస్తానైతే మాటిచ్చిన్నో ప్రజల ఆశీర్వాదంతో ఈసారి కూడా గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మా వాళ్ళకు హామీ ఇచ్చినాం. రేపు కమలాపూర్లో నామినేషన్లు చివరి రోజు. నామినేషన్ల విత్డ్రా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా గ్రామాలలో ప్రజలకు అప్పీల్ చేసుకొని మా వాళ్ళని గెలిపించండి, మీ ఆశీర్వాదంతో మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి నేనే స్వయంగా కోరే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ హుజురాబాద్ ప్రజానీకానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇండిపెండెంట్గా అయినా, గుర్తులు లేకపోయినా, పార్టీ బీఫామ్ లేకపోయినా, నోట్లో నాలుకలాగా ఉండి మీ మధ్యలో ఉండి మీకు సేవ చేసిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము మా అభ్యర్థులు కూడా వాళ్ళు మెచ్చినా వాళ్ళు నచ్చిన అభ్యర్థుల్ని ఇక మాకు వీళ్ళనే పెట్టాలి వాళ్ళనే పెట్టాలని కాకుండా సాధ్యమైనంత మేరకి ప్రజలు ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళనే మేము పెడతాం కాబట్టి గెలిపించాలని చెప్పి నేను